సన్నిధియే కదా మాకు పెన్నిది ప్రభువా, మాకు పెన్నిది ప్రభువా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా మాకు పెన్నిది ప్రభువా, మాకు పెన్నిది ప్రభువా. నీ సన్నిధియే కదా మాకు పెన్నిది ప్రభువా, మాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఈ పవిత్రమైన ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా పవిత్రముగా పరిశుద్ధముగా సమయమును గడపటానికి ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు మనకు తోడుగా ఉండాలని అందరము కూడా రెండు చేతులు జోడించి మనస్సును హృదయమును ఏకపరుచుకొని ఆ తండ్రి దేవుని యొక్క సన్నిధిలో ఈ సమయమును గడుపుదాము. మూడు బారిన బ్రతుకులను చిగురు తొడుగును నీ సన్నిధి, మూడు బారిన బ్రతుకులకు చిగురు తొడుగును నీ సన్నిధి. చీకటైన గుండెలలో, చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో
సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, మాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమా నీకే ఆరాధనా, 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 స్తుతి మహిమా నీకే ఆరాధనా. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న ఆ దేవాది దేవుడిని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. తన కుమారుడి ద్వారా మనందరినీ కూడా సంరక్షిస్తున్నటువంటి ఆ క్రీస్తుని ఆరాధిద్దాము. ఇదిగో ఓ పవిత్ర ఆత్మదేవ, ఈనాడు నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ యొక్క దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డపై, ప్రతి వ్యక్తిపై మీరు వేయించేసి రండయ్యా. ఓ దేవా, నిన్ను స్తుతించడానికి, నీ కుమారుడు స్తుతించడానికి, పవిత్ర ఆత్మను స్తుతించడానికి ఈనాడు నీ సన్నిధికి వచ్చి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు సంరక్షించండి అయ్యా. నీ ఆత్మతో నింపండి అయ్యా, నీ ఆత్మశక్తిని వసకండి అయ్యా. ఇదిగో ప్రభువా, ఈనాడు ఏ బిడ్డ అయితే ఏ ప్రాంతంలో ఉన్నాడు అయ్యా, ఇదిగో తండ్రి ఆ స్థలాలను పవిత్రపరచండి, ఆ గృహమును పవిత్రపరచండి, ఆ బిడ్డలందరినీ కూడా పవిత్రపరచండి. ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో విన్నవిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి, స్తుతులు పలుకుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దీవించండి ప్రభువా. మీ యొక్క కృపతో నింపండి, మీ యొక్క దీవెనలతో నింపండి ప్రభువా. ఈ యొక్క సమయం ప్రభువా ఎంతో పవిత్రమైనదయ్యా, ఎంతో పవిత్రమైనది ప్రభువా. అలాంటి పవిత్రమైనటువంటి సమయములో ప్రభువా వేంచేసినటువంటి నీ దివ్య ముఖాన్ని చూసే భాగ్యమును ప్రభువా ప్రతి బిడ్డపై, ప్రతి బిడ్డకు అవకాశముగా ఇవ్వండి తండ్రి. ఓ ప్రభువా, ఈనాడయ్యా ఏ బిడ్డ అయితే తండ్రి నీ సన్నిధిలో ఉన్నారో వారి యొక్క హృదయములో ప్రభువా ఏ కలత ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏదైతే వారిని ప్రభువా మానసికముగా, శారీరకముగా, ఆధ్యాత్మికముగా ప్రభువా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయో ప్రభువా, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ప్రభువా విడుదలను ఇచ్చి ప్రభువా ఆ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో ప్రభువా సంతుదించి ఆరాధించే విధముగా, కనపరిచే విధముగా ప్రభువా వారిని దీవించండి అయ్యా, వారిని సంరక్షించండి ప్రభువా. నీ పవిత్ర ఆత్మను ప్రభువా ఒక కంచె వలె ప్రభువా వారిని, వారి చుట్టూ, వారి గృహము చుట్టూ, వారు ఉన్న ప్లేస్ చుట్టూ ప్రభువా వెంచేసి ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకుండయ్యా. ప్రైజ్ ది లార్డ్. పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనా స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య
సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. దివ్య సప్రసాద రూపములో వేంచేసి ఉన్న ఓ క్రీస్తు ప్రభువా, మీ రక్తముతో మమ్మ కడగండి అయ్యా, మీ ఆత్మతో మమ్మ నింపండి అయ్యా. ఇదిగో ప్రభువా, దుష్ట శక్తులతో ప్రభు, వ్యాధి బాధలతో ప్రభువా, మానసిక ఇబ్బందులతో ప్రభువ, మా హృదయము, మా శరీరము, మా జీవితము ప్రభువ ఒక సైతాను ద్వారా ప్రభువ నింపబడి ఉన్నదయ్యా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో విన్నవిస్తున్నటువంటి, మొరపెడుతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మొరను, విన్నపాన్ని ఆలకించి ప్రభువ వారికి విడుదలను ఇస్తానని పలుకుతూ ఉన్నావయ్యా. ఇదిగో ప్రభువ, ఈ పవిత్రమైనటువంటి సమయాన్ని ప్రభువ గడుపుతూ ఉన్నటువంటి నీ బిడ్డలను ప్రభు, వారి యొక్క హృదయములను ప్రభువ, వారి యొక్క జీవితములు ప్రభువ తెలుసుకున్న గొప్ప దేవుడు వై, నీ చిత్తమైతే ప్రభువ విడుదలను ప్రసాదించి వారందరూ కూడా ప్రభువ ఈ పవిత్రమైన సమయాన్ని గడిపే భాగ్యమును, నీ సన్నిధిలో నీ దివ్య ముఖాన్ని చూసే భాగ్యమును ప్రభువా వారికి ప్రసాదించండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. 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 ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్న ప్రేక్షకులారా, వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి సాంగ్యంలో మీరందరూ కూడా పాల్గొని ఆ ప్రభుతో సంభాషించటానికి, ఆ ప్రభుని నీ హృదయములో ఆహ్వానించటానికి సిద్ధపడము. ఆ ప్రభు నీ హృదయాలను తాకపోతూ ఉన్నారు, నీ హృదయములో ప్రవేశించబోతూ ఉన్నారు. నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి కలతలన్నిటినీ కూడా తొలగించబోతూ ఉన్నారు. కనుక ఆ దేవుని సన్నిధిలో భక్తి విశ్వాసముతో పాల్గొని విన్నవించుకుంటూ ఈ యొక్క భజన ద్వారా ఆ దేవుని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాము.
చెంత నిలచియున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా. రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా. రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా. నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా. హృదయములోనికి వేంచేసి రామని విన్నవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మరణం ఆలకించి వారిలో ప్రవేశించండి. వారిలోకి వెళ్ళి ప్రభువా, వారి జీవితంలోనికి వెళ్ళి ప్రభువా, వారి యొక్క జీవిత విధానంలోనికి వెళ్ళి ప్రభువా, వారి కుటుంబ జీవితంలోనికి వెళ్ళి ప్రభువా, వారు ఏ సమస్యలతో ఉన్నారునయ్యా, ఏ బాధలతో ఉన్నారునయ్యా, ఏ ఇక్కట్టులతో ప్రభువా ఉన్నారో ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు ఆదరించండి, విమోచించండి ప్రభువా, ప్రేమించండి ప్రభువా. ఇదిగో తండ్రి, అసాధ్యమంటూ ఏమీ లేదు, అన్నీ కూడా సాధ్యమే అని పలికి ఉన్నారు ప్రభువా. మేము ఎన్ని పాపములు చేసినా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నా తండ్రి, నా దేవుడు నన్ను క్షమిస్తాడు అన్నటువంటి భక్తి విశ్వాసముతో ప్రభువా వారందరూ కూడా వచ్చి ఉన్నారు. అలాంటి బిడ్డల యొక్క హృదయంలోనికి నువ్వు ప్రవేశించి ప్రభువా వాళ్ళందరినీ కూడా ప్రభువా నీ కృపతో, నీ యొక్క దీవెనలతో నింపు ప్రభువా, నీ హక్కును చేర్చుకోమని అర్థిస్తూ ఉన్నామని. భయపడకు భయపడుకని పలికిన దేవుడవు, నా పేరును వారి చేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకు భయపడుకని పలికిన దేవుడవు, నా పేరును వారి చేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా. రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా. రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా ఓ ప్రభువా, ఏ క్షణమున పిలిచిన నేను పలుకుతానని మా వెన్నంటూ ఉన్నటువంటి ఓ దేవా, ఈనాడు ఈ ఆరాధనలో పాల్గొని నీ యొక్క దీవెన కోసం ఉన్నటువంటి నీ కృపావరాలను సవిచూడటానికి వచ్చినటువంటి ఆ బిడ్డలను ప్రభువా మీరు దీవించండి, వారితో మాట్లాడండి ప్రభు. యెషయా ప్రవక్తతో మాట్లాడిన విధముగా, ఇర్మియా ప్రవక్తతో మాట్లాడిన విధముగా, మలాకి ప్రవక్తతో మాట్లాడిన విధముగా ప్రభువా వారితో మాట్లాడి వారికి ఇచ్చినటువంటి సందేశ ప్రకారముగా ప్రభువా ఈనాడు నీ దివ్య సప్రసాదములో ప్రభువా పాల్గొని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభువా వారిని దీవించండి ప్రభువా, వారికి జ్ఞానోదయం ప్రసాదించండి ప్రభువా, వాక్యం యొక్క విలువను తెలియపరచండి అయ్యా, వాక్యం యొక్క ప్రాముఖ్యతను తెలియపరచండి అయ్యా. ఈ తపస్కాలంలో ప్రభువా వాక్యము, ఆ వాక్యముతో జీవిస్తూ ఆ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటూ ప్రభువా నీ యొక్క జీవాన్ని పొందే భాగ్యాన్ని వారికి ప్రసాదించండి ప్రభువా. ఇదిగోనయ్యా ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా ప్రభువా మొట్టమొదటగా వారు కూడా సాధారణ వ్యక్తులుగా జీవించి ఉన్నారయ్యా. ఎప్పుడైతే నువ్వు వారితో మాట్లాడి ఉన్నావో ఆ మాటలను ప్రభువా వారు స్వీకరించినటువంటి వారు, ఆ మాటలను వారు పాటించినటువంటి వారు ప్రభువా వారి జీవితములను సంపూర్ణముగా నీకు సమర్పించుకొని ప్రభువా నీ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ప్రభువా నీ వాక్యాన్ని పఠిస్తూ ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా అనేక మందికి బోధించి ప్రభువా వారు నీ యొక్క బిడ్డలుగా, నీ యొక్క శిష్యులుగా, నీ ప్రవక్తలుగా ప్రభువా గొప్ప గొప్ప కార్యాలు చేసి తండ్రి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఉన్నారయ్యా. అదే విధముగా ప్రభువా ఈనాడు నీ యొక్క సన్నిధిలో ప్రభు ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభువా నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించండి ప్రభువా. నీ వాక్యానికి ప్రభువా ప్రాముఖ్యత ఇచ్చి ప్రభువా వారు కూడా జ్ఞానోదయాన్ని పొంది ప్రభువా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఏ క్షణమున పిలచిన పలికే దేవుడవు, నా కాళ్ళను జారనీక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరము కలిసి రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో
నివసింపరావయ్యా రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా రావయ్యా నా హృదిలో వసింపరావయ్యా యేసయ్యా 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 నిలసియున్న నా యేసయ్యా నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఆరాధనలో ధ్యాన అంశము తపస్కాలంలో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, దేవుని వాక్యమును నీ జీవితములో స్వీకరించినట్లయితే, ఆ వాక్యముతో నీవు జీవించినట్లయితే, ఆ వాక్యము నీకు మంచి మార్గమును చూపుతూ ఉన్నది. ఆ వాక్యము నీకు జీవమును ఇస్తూ ఉన్నది. ఆ వాక్యము నీకు రక్షణను ఇస్తూ ఉన్నది అని ఈనాడు మనందరము కూడా వాక్యము ద్వారా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనము. ఒక శబ్దము నాతో, ఒక శబ్దము నాతో, నీవు సందేశమును వినిపింపుమని చెప్పెను. వినిపింపమని చెప్పెను. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో సమయము గడుపుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక శబ్దాన్ని విని ఉన్నాడు. ఆ శబ్దము ఏమిటి అంటే, ఇదిగో నీవు నా సందేశమును ప్రజలకు వినిపింపుము, నా సందేశము, నా వాక్కును నా ప్రజలకు వినిపింపుము అని తెలియపరుస్తూ ఉన్నారు. అప్పుడు యెషయా ఇలా అంటూ ఉన్నారు, కానీ కానీ నేనేమి సందేశము
వినిపింపగలనని ఏమి సందేశము వినిపింపవలనని నేనంటిని. అప్పుడు ఈ యొక్క స్వరమును విన్నటువంటి యెషయా దేవునితో మరి పోరాడుతూ ఉన్నాడు. ప్రభువా, ఏ వాక్యము నేను బోధించాలయ్యా, ఏ వాక్యము నేను తెలియపరచాలయ్యా, నేను ఏ విధముగా తెలియపరచాలయ్యా అని అన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సందేశము, నరులెల్లరును గడ్డి వంటి వారనియు వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరనియు నీవు వినిపింపుము. అనగా ఇదిగో నువ్వు ప్రజల వద్దకు వెళ్ళి ఇదిగో నరులెల్లరును గడ్డి వంటి వారు మరియు వారు అడవిలో పూసిన పూల వంటి వారు. ఆ గడ్డి ఏ విధముగానైతే వాడిపోతూ ఉన్నదో, ఈ పూలు ఏ విధముగానైతే వాడిపోతూ ఉన్నాయో, అదే విధముగా ప్రతి మానవుడు కూడా మరి ఈ గడ్డి వలె, ఈ పూల వలె వాడిపోతాడు అని ప్రభు యెషయా ద్వారా ప్రజలకు తెలియపరచమని బోధించి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్వరమును పట్టుకొని యెషయా ప్రజల వద్దకు వెళ్ళి పలుకుతూ ఉన్నారు. ఏమని అంటే, ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శ్వాస నీ మీదకు వచ్చినదంటే, దేవుని యొక్క శ్వాస నీ మీదకు వచ్చినదంటే, ఈ యొక్క గడ్డి మొక్క ఏ విధముగానైతే మాడిపోతూ ఉన్నదో, ఈ పూలు ఏ విధముగానైతే వాడిపోతూ ఉన్నాయో, నీ జీవితము కూడా ఆ విధముగానే వాడిపోగలుగుతాయి అని యెషయా ప్రవక్త ప్రజలకు తెలియపరిచి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు పలికినటువంటి మాట ఇది 8వ వచనములో, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క గడ్డి వాడిపోయినను, ఈ పూలు వాడిపోయినను, కానీ దేవుని యొక్క వాక్యము మాత్రము కలకాలము ఉండునని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా గడ్డి వలె మాడిపోతాము, మనందరము కూడా పూలు వలె వాడిపోగలుగుతాము, కానీ దేవుని వాక్కు మాత్రము మరి కలకాలము ఉంటుంది. కలకాలము అనగా జీవము కలిగినటువంటి వాక్యముగా ఉంటుంది, సంరక్షణ కలిగినటువంటి వాక్యముగా ఉంటుందని యెషయా ప్రవక్త ప్రజలకు బోధించి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ యెషయా మనకిస్తున్నటువంటి సందేశము, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పవిత్రమైనటువంటి సమయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు, పవిత్రమైనటువంటి గడియలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క తపస్కాలములో మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యమునికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి వాక్యమును నిర్లక్ష్యము చెయ్యకూడదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యముతో ఉంటావో, దేవునికి వాక్యమును నీ జీవితంలో అలవర్చుకుంటావో, ఆ వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటావో, నీ జీవితము ధన్యమవుతూ ఉన్నదని, నీ జీవితము మరి నది ఒడ్డున నాటమైనటువంటి ఒక పచ్చని చెట్టు వలె ఉంటుందని యెషయా ప్రవక్త మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ తపస్కాలంలో నువ్వు ఏ ప్రార్థనకి వెళ్ళినా, నువ్వు ఏ పూజలు చేసినప్పటికీ కూడా నువ్వు ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని పఠించాలి. వాక్యము నీ చేతిలో ఉండాలి, వాక్యము నీకు ఖడ్గము వలె నీ నుదుటిన ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యం ఉంటుందో, ఆ వాక్యముతో నడుస్తావో, ఆ వాక్యముతో జీవిస్తావో, తదు అనంతరము నీవు తగ్గు మంచి ఫలితాన్ని చూడగలుగుతావు. ఈ పచ్చని చెట్టు ఏ విధముగా పచ్చని ఆకులు ఇస్తూ ఉన్నదో, పచ్చని మరి కాయలను ఇస్తూ ఉన్నదో, అదే విధముగా నీ జీవితంలో కూడా
పచ్చని జీవితాన్ని నువ్వు చూడగలుగుతూ ఉంటావు. అది శాంతి సమాధానము మరియు మంచి ఆరోగ్యము మరియు ఆర్థిక సంపదలతో నీ జీవితము నీ కుటుంబము మరి దీవింపబడుతూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ జీవము, ఈ యొక్క శక్తి, ఈ యొక్క దీవెన అంటే వాక్యములో ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించుము. ఆ వాక్యాన్ని జీవితంలో ఒక భాగముగా నీవు అలవర్చుకోమని యెషయా ఈనాడు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి, సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోవుచున్నవి. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవమిచ్చే వాక్యం ఇచ్చిన సందేశం ఇది. ఇదిగో నీకు గడ్డు కాలం రాబోతూ ఉన్నది. ఆ కాలము వచ్చినప్పుడు కొలిమి వలె, మండు కాలము వచ్చినప్పుడు కొలిమి వలె మండుతున్నటువంటి ఆ యొక్క గడియ వచ్చినప్పుడు ఎవరైతే గర్వాత్ములుగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే అహంకారముతో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దృష్టులుగా జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా గడ్డి పీసులు వలె మాడిపోతారని వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క గడ్డికి ఏ విధముగానైతే మాడిపోతూ ఉన్నదో అదే విధముగా ఒక గడియ రాబోతూ ఉన్నది. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకుంటున్నావేమో, ఈరోజు నీకున్నటువంటి ఆస్తిపాస్తులను చూసి, నీకున్నటువంటి జ్ఞానమును చూసి, నీకున్నటువంటి ఆరోగ్యమును చూసుకొని నేను మరి అన్ని విధాలుగా దీవింపబడి ఉన్నాను అనుకుంటున్నావేమో, గర్వముతోనూ అహంకారంతోనూ అసూయతోనూ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ప్రభు పలుకుతూ ఉన్నాడు, నీలో వాక్యము లేకపోయినట్లయితే, నీలో దేవునికి సన్నిధానం లేనట్లయితే, నీలో దేవుని యొక్క దీవెన లేకపోయినట్లయితే, ఇదిగో ఆ వాక్యము లేనటువంటి జీవితము ఎడారి వలె ఉంటుంది. ఎడారిలో ఉన్నటువంటి ఒక తుప్పు వలె ఉంటుంది. ఆ ఎడారిలో ఆ యొక్క తుప్ప ఏ విధముగానైతే ఎండిపోతూ ఉన్నదో నీ జీవితము కూడా ఎండిపోతున్నదని వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా గమనించుకోవాలి, ధ్యానించుకోవాలి. ఇదిగో నాలో గర్వం ఉన్నదా, నాలో అసూయ ఉన్నదా, నాలో ఈర్ష్య ఉన్నదా, నాలో కోపం ఉన్నదా, నేను అపవిత్రముగా జీవిస్తున్నానా, నేను పాపాత్ముడుగా జీవిస్తున్నానా, ఒక దృష్టిగా జీవిస్తున్నానా? ఒకవేళ జీవిస్తే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు వాక్యముతో, ఇదిగో ప్రభువా, ఇదిగో బిడ్డా, నీలో వాక్యము లేకపోతే, నీలో జీవము లేకపోతే నువ్వు ఎండిపోతావయ్యా. నీ గర్వము, నీలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వత్వ జీవితము ఎండిపోతూ ఉన్నదయ్యా. ఆ యొక్క గర్వము, ఆ పాపము, ఆ దృష్టి నీ యొక్క జీవితాన్ని నాశనము చేస్తూ ఉన్నదయ్యా. ఆ గడియ రాబోతూ ఉన్నది, ఆ కొలిమి కాలము రాబోతూ ఉన్నదయ్యా. నువ్వు తప్పించుకోలేవు. కనుక నువ్వు వాక్యాన్ని స్వీకరించు, ఆ వాక్యముతో నువ్వు జీవించు, ఆ వాక్యాన్ని పఠించు. ఆ వాక్యము జీవమిస్తున్నది, ఆ వాక్యము ఆరోగ్యం ఇస్తున్నది, ఆ వాక్యము సంతోషం ఇస్తున్నది, ఆ వాక్యము ఆనందాన్ని ఇస్తున్నదయ్యా. ఆ ఆనందము, ఆ సంతోషము నీకు లేనప్పుడు నువ్వు గర్వముగా జీవిస్తావు. ఆ సంతోషము లేనప్పుడు నీవు ఈర్ష్యతో జీవిస్తావయ్యా. ఆ ఈర్ష్య, ఆ కోపము, ఆ యొక్క గర్వము నిన్ను నాశనము చేస్తూ ఉన్నదని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కానీ వాక్యాన్ని విన్ని ఆలకించి పాటించే వారి జీవితం ఎలా ఉంటుందో 2వ వచనము ఇలా పలుకుతూ ఉన్నది,
కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి బాణకిరణము వలె మీకు ఆరోగ్యమును కొనివచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ఎడల భయభక్తులు కలిగి జీవించే వారి అనగా నా యందు విశ్వాస నమ్మకము కలిగి భయము కలిగి నా వాక్యాన్ని స్వీకరించి నా మాటను స్వీకరించి నా సందేశాన్ని స్వీకరించి నీవు జీవించినట్లయితే నీకు ఆయురారోగ్యాలు వస్తాయి, నీకు శాంతి సమాధానం ఉంటుంది, నీకు దీవెనలు వస్తాయి అని వాక్యము ద్వారా ప్రభు మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ యొక్క తపస్కాలములో నీ జీవితము వాక్యముతో ముడికట్టుకొని ఉండాలి. నీ యొక్క జీవిత విధానము ప్రతిదీ కూడా ఈ వాక్యముతో నువ్వు నడుస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యముతో నువ్వు జీవిస్తావో, ఆ వాక్యముతో నువ్వు నడుస్తావో, ఆ వాక్యముతో నీవు మాట్లాడుతూ ఉంటావో, నీ జీవితమే మారుతూ ఉన్నది, నీ విధానమే మారుతూ ఉన్నది. నీలో, నీ ప్రవర్తనలో, నీ భక్తిలో, నీ విశ్వాసములో, నీ యొక్క జీవిత విధానములో ఎంతో మార్పును చూడగలుగుతావు ఈ తపస్కాలములో అని ప్రభు వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి ప్రభువు ఇట్లనుచున్నాడు. ప్రభువు ఇర్మియాతో ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడు వాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప వాక్యం దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తను మరి ఇశ్రాయేలు ప్రజలకు బోధించమని పలికిన విధముగా ఈనాడు ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతూ ఇర్మియా మనకు బోధిస్తున్నటువంటి గొప్ప దేవుని యొక్క వాక్యం ఏమిటి అంటే, ఇదిగో నన్ను విడనాడి, దేవుణ్ణి విడనాడి, దేవుని కాదని, దేవుని యొక్క నీడ కాదని, దేవుని యొక్క తోడు కాదని ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే నరుడు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో, నరుడు మీద ఆధారపడి జీవిత విధానాన్ని మరి మలుచుకొని ఉన్నారో, వారందరూ కూడా ఎడారిలో ఎదుగుతున్నటువంటి ఒక తుప్ప వంటి వాడు. ఆ తుప్ప వెండి మాడిపోయిన విధముగా వారి జీవితము కూడా మారిపోతున్నదని వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈనాడు నువ్వు నేను మన జీవితం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క నరుడు మీద ఆధారపడుతున్నావా? నీ యొక్క జీవితమును ఎదుటివారికి నీవు సమర్పించుకొని ఉన్నావా? ఎదుటివారి యొక్క బానిసత్వంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఎదుటివారి యొక్క సలహాలతో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఎదుటివారు నీకు ఇచ్చే మరి ప్రతి ఒక్క సలహాలను పాటిస్తూ నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? ప్రభు పలుకుతూ ఉన్నారు, అయ్యా నా బిడ్డ, నీవు ఆధారపడవలసినది మానవుడి మీద కాదయ్యా, దేవుడి మీద నువ్వు ఆధారపడము, దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆధారపడము. ఆ వాక్యం నీకు దారి చూపిస్తున్నది, ఆ వాక్యం నీకు మార్గాన్ని చూపిస్తున్నది, ఆ వాక్యం నీకు సత్యమును బోధిస్తూ ఉన్నది, ఆ వాక్యము నీకు నీ జీవిత విధానానికి ఒక వెలుగును ఇస్తూ ఉన్నదయ్యా. అంతేకాని నువ్వు నరుని మీద ఆధారపడవద్దు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తరువాత 7వ వచనం చదువు. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవిస్తును
అతడు ఏటి అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేలు చొప్పించు చెట్టు వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో అనగా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి జీవిస్తారో, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యమే నా యొక్క పలుకు, నా యొక్క జీవిత విధానము అని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నది ఒడ్డున నాటమైనటువంటి పచ్చని చెట్టు వలె ఉంటుందని వాక్యం ద్వారా ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క చెట్టు అన్ని కాలాలలో, అన్ని సమయాల్లో, అన్ని దినములలో ఏ విధముగా పచ్చగా ఉంటుందో, 10 మందికి మరి నీడనిస్తూ ఉన్నదో, అదే విధముగా నీవు కూడా వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా జీవించినట్లయితే, ఆ వాక్యాన్ని నువ్వు పఠించినట్లయితే, ఆ వాక్యాన్ని నా జీవితముగా నువ్వు భావించినట్లయితే నీవు 10 మందికి నీడనిచ్చే చెట్టుగా మారతావని ప్రభు పలుకుతూ ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రాబోయే తపస్కాలములో మన జీవితము, మన జీవిత విధానము అంతా కూడా వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యానికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఆ వాక్యము నిన్ను దీవిస్తున్నది, ఆ వాక్యము నిన్ను ఆశీర్వదిస్తున్నది, ఆ వాక్యము నీకు మార్గాన్ని చూపిస్తున్నది, ఆ వాక్యము నీ జీవిత విధానాన్ని మారుస్తూ ఉన్నదని ఈ యొక్క 3 ప్రవక్తల ద్వారా ప్రభు ఈనాడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, సలహా ఇస్తూ ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలానికి సిద్ధపడుతున్నటువంటి మనమందరము కూడా ముందుగానే నా జీవితము వాక్యంతో నడవాలి అని ఒక సంసిద్ధత కలిగి నువ్వు ఈ జీవిత విధానాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయి. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా నీవు ఈ తపస్కాలంలో వాక్యానుసారంగా జీవించినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ పచ్చదనాన్ని చూడగలుగుతావు. దేవుని యొక్క నీడలో నువ్వు చవి చూడగలుగుతావు. దేవుని యొక్క దీవెనను నువ్వు పొందగలుగుతావు. అలాంటి దీవెన, అలాంటి వరమును నువ్వు పొందాలని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ దీవిస్తూ ఉన్నాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా బలహీనులము. మన బలహీనత ఏమిటంటే మనం మంచిగా జీవించాలనుకుంటాం, మంచి మార్గము నడవాలనుకుంటాం, వాక్యాన్ని చదివి విని పాటించాలనుకుంటాం, కానీ దానికి వ్యతిరేకముగా వెళ్ళిపోతాం. కారణము మనకి దేవుని యొక్క తోడులో మనం ఉండము కనుక, దేవుని యొక్క నీడలో మనం జీవించము కనుక. మరి ఈనాడు ఈ పాట పాడుకుంటూ, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నీ నీడను నాకు ఇవ్వయ్యా, నీ కృపను నాకు ప్రసాదింపు ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను వాక్యాన్ని చదివి విని ఆలకించి నా జీవితమును వాక్యానుసారంగా మలుచుకోగలుగుతాను ప్రభువా అని దేవుణ్ణి మొరపెట్టుకుందాం. దేవుని యొక్క దీవెనను పొందడానికి ప్రయత్నం చేద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను
నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఓ యేసయ్యా, నీ తోడు ఉంటే చాలు, నీ నీడ ఉంటే చాలు, నీ యొక్క దీవెన ఉంటే చాలని ప్రభువా. నాకు ఏమి అవసరం లేదు, నా తండ్రి సన్నిధానము చాలు అని నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ వీళ్ళందరినీ కూడా ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. ఒక కానుకగా సమర్పిస్తూ ఉన్నామయ్యా. నా తండ్రి చెంతలో దీవెన ఉన్నది, నా తండ్రి చెంతలో ఆదరణ ఉన్నది, నా తండ్రి చెంతలో సమాధానం ఉన్నది, నా తండ్రి చెంతలో నాకు శాంతి ఉన్నదని నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఓ ప్రభువా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, ఎన్నో వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కూడా ప్రభువా, నా తండ్రి చెంతలో, నా తండ్రి యొక్క నీడలో, నా తండ్రి యొక్క మాటలో సత్యమున్నది, జీవమున్నది అని నీ సన్నిధానంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా తాకండి ప్రభువా. ఈనాడు తండ్రి అనారోగ్యంగా బాధపడువారు ప్రభువా, వ్యాధిగాస్తులను ప్రభువా మీరు తాకండి అయ్యా. ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, ఏ బాధను అనుభవిస్తూ ఉన్నారు, ఏ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ప్రభువా, ఆ దుఃఖాలను ప్రభువా, వారి యొక్క బాధలను ప్రభువా, వారి యొక్క వ్యాధులను ప్రభువా, వారి నుండి తొలగించి ప్రభువా, విమోచించి ప్రభువా, వారిని దీవించండి అయ్యా. వారిని పవిత్రపరచండి ప్రభువా, వారిని పరిశుద్ధులు చేయండి ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభువా, వారికి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. నీ తోడు చాలయ్యా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు
చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకున్నావా పగిలిన ప్రభు, ఈ కుటుంబ జీవితము ప్రభువా ఒక నావ వంటిదయ్యా. ఈ యొక్క కుటుంబంలో ప్రభువా ఎన్నో సమస్యలను అనుభవిస్తున్నటువంటి, ఎన్నో సమస్యలకు గురైనటువంటి బిడ్డలు ఉన్నారయ్యా, కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రభువా. ఈ నావను నడిపించుకోలేకపోతూ ఉన్నారయ్యా, కుటుంబ జీవితాన్ని నడిపించలేకపోతూ ఉన్నటువంటి, సంసార జీవితాన్ని నడిపించుకోలేక నా స్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువా, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఈ భేదాలు మీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. వారిలో ఉన్న కలతలు, వారిలో ఉన్న మనోభావాలను ప్రభువా, వారిలో ఉన్నటువంటి బాధలను ప్రభువా, వారిలో ఉన్నటువంటి మనస్పందనలు ప్రభువా తొలగించయ్యా. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని ఐక్యపరచండి, వారికి శాంతి సమాధానం ఇవ్వండి అయ్యా. ఇదిగో తండ్రి, ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డలతో శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు అయ్యా, ఏ బిడ్డలైతే తల్లిదండ్రులతో సమాధానంగా జీవించలేకపోతూ ఉన్నారు ప్రభువా, ఇదిగోనయ్యా ఆ బిడ్డలందరినీ మీ సమర్పిస్తున్నామయ్యా. తల్లిదండ్రులను బిడ్డలను దీవించిన ప్రభువా, వారిని ఐక్యపరచిన ప్రభువా, వారి యొక్క నావను సరిచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క జీవిత విధానాన్ని మర్చుకునయ్యా, నీ పవిత్రమైన సన్నిధిలో ప్రభువా, నీ దీవెనలు పొంది ప్రభువా సంతోషముగా ఆనందముగా జీవించే భాగ్యాన్ని వారికి ప్రసాదించండి తండ్రి. చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఈ సన్నిధిలో ప్రభువా, ఆస్తి పాస్తులు పోగొట్టుకుని ప్రభువా, వ్యాపారాల్లో నష్టాన్ని సరిచూసి ప్రభువా, వ్యవసాయ రంగములో ప్రభువా నష్టాలను ప్రభువ పొంది ఈనాడు ప్రభువా శాంతి లేక సమాధానము లేక నీ సన్నిధిలో ఉన్నటువంటి మొరపెడుతున్నటువంటి 10 బిడ్డలు కూడా సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, వారికి ఓదార్పునివ్వండి అయ్యా, వారికి ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభువా, వారికి కావలసినవన్నీ కూడా మీ సమకూర్చండి ప్రభువా. ఈనాడు ప్రభువా ఈ బిడ్డలందరికీ కూడా ప్రభువా నీ నీడ చాలని, నీ తోడు చాలని, నీ యొక్క మాట చాలని వారికి తెలియపరచండి అయ్యా. వారందరూ కూడా ప్రభువా ఈ యొక్క బాధలకు గురి కాకుండా, ఈ యొక్క వేదనతో నింపబడకుండా ప్రభువా వారన్నిటిని కూడా జయించి ప్రభువా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ ప్రభువా జీవిత విధానాన్ని మలుచుకొని ప్రభువా ధైర్యముగా జీవించే భాగ్యమును వారి పనులు వాళ్ళు పాల్గొని ప్రభువా వారి కర్తవ్యం నెరవేర్చుకునే భాగ్యాన్ని వారికి ప్రసాదించండి. ఇదిగో ప్రభు, ఈ యొక్క ఆస్తిపాస్తులు శాశ్వతము కాదు, నీ వాక్యమే శాశ్వతమని నాకు బోధించి ఉన్నామయ్యా. ఈనాడు ప్రభువా ఈ ఆస్తిపాస్తులు పోగొట్టిన వారు, మానసిక ఇబ్బందులతో బాధపడే వారు, వ్యాధిగ్రస్తులందరూ కూడా ప్రభువా నాకు దేవుని యొక్క వాక్యం నాకు తోడుగా ఉంటే చాలు, దేవుని యొక్క మాట నాకు తోడుగా ఉంటే చాలు, దేవుని యొక్క సందేశం తోడుగా ఉంటే చాలు, నాకు శక్తి, నేను శాంతి సమాధానములు, నేను సంతోషములు, ఆనందములు
ప్రేమను, సహనాన్ని, ఓర్పును, ధైర్యాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదిస్తాడు. ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యమే నన్ను దీవిస్తున్నది, ఈ వాక్యమే నన్ను సంరక్షిస్తున్నది అని తెలుసుకుని వాక్యాన్ని వారికి ప్రసాదించు ప్రభువా. ఓ తండ్రి, రాబోయే నమస్కారం ప్రభువా, ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు ప్రభువా ఒక దీవులకరముగా ఉండాలయ్యా, ఒక అభివృద్ధిని ఇచ్చే విధముగా ప్రభువా, జీవిత విధానాన్ని మలిచే విధముగా ప్రభువా, వారు జీవించే విధముగా వారు దీవించగలయ్యా, ప్రభువా. ఆ యొక్క కుటుంబ తలపులన్నింటినీ కూడా నెరవేర్చగలయ్యా. Praise the Lord. Hallelujah, 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 నీ మాటే చాలయ్యా, hallelujah, నీ చూపే చాలయ్యా, నీ తోడే చాలయ్యా, నీ నీడే చాలయ్యా. అందరము కూడా మోకరించి దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క దీవెనలను పొందుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాపాడును. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.